ఆమె ఓ పోరు గర్జన. రెపరెపలాడిన అరుణ పతాక. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరనారి. భూస్వాముల ఆగడాలను ధిక్కరించిన ధీర మహిళ. అనగారిన ప్రజలు రైతాంగం కోసం ఉద్యమించిన విప్లవకారిణి. ఆమె పేరు చాకలి ఐలమ్మ. చరిత్రలో విరోచిత గాథకి ప్రతీకగా మారిన ఐలమ్మ ఇవాల్టి మన తెలుగు వెలుగుల విప్లవ శంఖం. భూస్వాముల దోపిడీపై తిరగబడిన వీరనారి. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ధీరురాలు చాకలి ఐలమ్మ. ఐలమ్మ అంటే ఒక ఉద్యమం, ధిక్కార స్వరం, ఒక సాహసం, ఉక్కు సంకల్పం. ఆమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం ఆమె పుట్టినిల్లు. 13వ ఏటకే పెళ్లయింది. కులవృత్తే జీవనాధారం. అయినా ఐలమ్మ కులవృత్తికి పరిమితం కాలేదు. వ్యవసాయంపై మక్కువతో పాలకుర్తి దగ్గర కొంత భూమి కౌలుకు తీసుకుంది. అనతి కాలంలోనే ఆసామిగా ఎదిగింది. సొంత ఇల్లు కట్టుకుంది. ఆంధ్ర మహాసభలో సభ్యత్వం తీసుకుంది. కమ్యూనిస్టులతో కలిసి పోరుబాట పట్టింది. ఆమె ఎదుగుదల చూసి భూస్వాములకి కన్ను కుట్టింది. విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి రంగంలోకి దిగాడు. ఐలమ్మ సాగు చేస్తున్న భూమి తన పేరు ఉన్నట్టుగా పత్రాలు సృష్టించాడు. రెక్కల కష్టంతో ఐలమ్మ పండించిన పంటని కాజేయడానికి విష్ణూర్ దొర పంపిన గూండాలు పాలకుర్తికి వచ్చారు. వారిపై ఐలమ్మ తిరగబడింది. కమ్యూనిస్టు యువ కిషోరాలు ఆమె వెంట నిలిచారు. దెబ్బకి భూస్వామి గూండాలు పలాయనం చిత్తగించారు. ఐలమ్మ సాహసం గురించి ఊరూరా ప్రచారమైంది. పుచ్చలపల్లి సుందరయ్య స్వయంగా పాలకుర్తిలోని ఆమె ఇంటికి వచ్చారు. అక్కడే అరుణ పతాకను ఎగురవేసి జేజేలు పలికారు. చాకలి ఐలమ్మపై విష్ణూర్ దేశ్ముఖ్ కక్షగట్టాడు. అక్రమ కేసులు బనాయించాడు. ఆమె భర్త కొడుకులను జైల్లో పెట్టించి చిత్రహింసల పాలు చేశాడు. భూస్వామ్య గూండాలు ఆమె ఇల్లు తగులబెట్టారు. ఆమె కూతురుపై అత్యాచారం చేశారు. అయినా సరే ఐలమ్మ ఎర్ర జెండా వీడలేదు. ధైర్యంగా పోరాడింది. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప అని లోకానికి చాటి చెప్పింది. పార్టీ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేసింది. సాయుధ పోరులోకి అడుగుపెట్టింది. ఐలమ్మ పేరు చెప్తే ఆ రోజుల్లో భూస్వాములకి గడగడ. ఎప్పుడు ఏ గడి మీద దాడి చేస్తుందోనని ఒకటే దడదడ. ఉద్యమ పదంలో 3000 గ్రామ రాజ్యాలు స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడంలో ఆమె పాత్ర మరువలేనిది. తెలంగాణ సాయుధ సమరంతో మమేకమైన ఐలమ్మ 1985లో కన్నుమూసింది. అరుణ తార ఐలమ్మకి శతకోటి వందనాలు.